ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఇక పని అయిపోయిందనుకున్నాడు చక్రవర్తి ఔరంగజేబు. ఇదే మంచి సమయమనుకుని మొత్తం దక్షిణ భారతదేశాన్ని తన పాదాక్రాంతం చేసుకోవడానికి ఒక భారీ సైన్యాన్ని నడిపించాడు. కాని తన ప్రణాళికకు అడ్డుగా నిలువబోయే ఒక చిన్న కోట చరిత్ర గతిని మార్చేస్తుందని బహుశా అతను ఊహించి ఉండడు. ఇక్కడ లెక్కలు చూస్తే నమ్మశక్యంగా ఉండదు. ఒకవైపు కేవలం 600 మంది మరాఠా సైనికులు, మరోవైపు ఏకంగా 40,000 మందితో కూడిన మహామొఘల్ సైన్యం. అసలు పోలికే లేదు కదా. గెలుపు అసాధ్యం అనిపించే ఈ అంకెల తేడాయే ఈ అద్భుతమైన గాథకు పునాది. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అసలు ఒక చిన్న కొండమీదున్న కోట ఒక మహాసామ్రాజ్యాన్ని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సంవత్సరాల పాటు ఎలా ఆపగలిగింది? వాళ్ళ దగ్గరున్న రహస్య ఆయుధమేంటి? సరే, ఇక కథలోకి వెళ్దాం. సంవత్సరం 1682 ఔరంగజేబ్ తన సేనాని షాబుద్దీన్ ఖాన్ను పిలిచి రామ్సెజ్ కోటను పట్టుకోమని ఆదేశించాడు. షాబుద్దీన్ ఖాన్కు ఇది చాలా తేలికైన పనిలా అనిపించింది. కొన్ని గంటల్లో పని పూర్తి చేసుకుని వస్తానని ధీమాగా బయల్దేరాడు. షాబుద్దీన్ ఖాన్ ఆత్మవిశ్వాసం ఆ రేంజ్లో ఉండేది. అనుకున్నదే తడవుగా తన సైన్యంతో కోటను చుట్టుముట్టి దాని దక్షిణ గోడమీద ఫిరంగులతో విరుచుకుపడ్డాడు. ఆ దెబ్బకి గోడలు పేకమేడల కూలిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్. మరాఠా కమాండర్ సూర్యాజీ ఝేదే ఒక సింపుల్ కాని బ్రిలియంట్ ప్లాన్ వేశారు. రోజంతా పడిన దెబ్బలకి దెబ్బతిన్న గోడల్ని రాత్రికి రాత్రే రహస్యంగా బాగుచేసేవారు. పొద్దున్నే లేచి చూసే మొఘల్ సైనికులకి గోడ మళ్లీ కొత్తగా కనిపించేది. దీంతో వాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ కోటకేదో మాయలు మంత్రాలు ఉన్నాయని భయపట్టం మొదలుపెట్టారు. సరే, మొఘలుల దగ్గర పెద్ద ఫిరంగులు ఉన్నాయి, కాని మరాఠాల దగ్గర లేవు. మరి వాళ్లేం చేశారు? తమ సృజనాత్మకతనే ఆయుధంగా మార్చుకున్నారు. చెట్ల దుంగలతో, జంతుచర్మాలతో తాత్కాలిక ఫిరంగుల తయారుచేశారు. వాటితో నేరుగా మొఘలుల ఆయుధ, ఆహారగిడ్డంగిపై దాడిచేసి నిప్పంటించారు. ఈ దెబ్బతో శత్రువుల భయం, గందరగోళం రెట్టింపు అయ్యింది. ఇక షాబుద్దీన్ ఖాన్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ఔరంగజేబుకి కోపం నషాళానికి అంటింది. ఈసారి తన అత్యంత నమ్మకస్తుడు, అనుభవజ్ఞుడైన బహాదుర్ ఖాన్ కోకల్తాష్ను కంపాడు. బహదూర్ ఖాన్ ప్లాన్ చాలా తెలివైనది. ముందునుంచి దాడిచేసి లాభం లేదని గ్రహించి వెనకనుంచి దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి రాత్రే 200 మంది ప్రత్యేక సైనికులు తాళ్ల సహాయంతో నిటారుగా ఉన్న కొండను ఎక్కి లోపల్నించి కోట తలుపులు తెరవాలి. ఇది సక్సెస్ అయితే ఒక్క దెబ్బతో కోట వాళ్ల వశమవుతుంది. కాని మరాఠాలు శత్రువులకన్నా ఒక అడుగు ముందే ఆలోచించారు. మొఘల్ సైనికులు కొండ ఎక్కుతున్నప్పుడు వాళ్లు పట్టుకున్న తాళ్లను పైనుంచి కత్తిరించేశారు. అంతే, ఆ 200 మంది సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది, మరాఠాలు కేవలం రక్షించుకోవడమే కాదు, తమ మేధస్సుతో శత్రువును చిత్తుచేశారు. ఈ యుద్ధం కేవలం ఆయుధాలతో జరిగింది కాదు, ఇది ఒక మానసిక యుద్ధం కూడా. ఇక ఏం చెయ్యాలో పాల్పోక బహదూర్ ఖాన్ మరాఠాల మాయనెదుర్కోవడానికి ఒక మాంత్రికుడిని పిలిపించాడు. కాని అసలు కథ ఏంటంటే, ఆ మాంత్రికుడే ఒక మరాఠా గూఢచారి. అతను మొఘల్ సైన్యాన్ని ఉచ్చులోకి నడిపించి వాళ్లను మరాఠాలకు పట్టించాడు. బహదూర్ ఖాన్కు ఇది మరో పెద్ద అవమానం. ఇద్దరు టాప్ కమాండర్లు ఫెయిల్ అవడంతో ఔరంగజేబ్కి ఇక ఓపిక నశించింది. తన వ్యూహాన్ని పూర్తిగా మార్చాడు. మూడో సేనాని ఖాసిం ఖాన్ కిర్మానీకి అతను ఇచ్చిన ఆర్డర్ చాలా సింపుల్. యుద్ధం వద్దు, గిద్ధం వద్దు, కోటను చుట్టుముట్టండి. ఎంత కానమైనా సరే వాళ్లను ఆకలితో మార్చి చంపండి. 7 సంవత్సరాలు, ఈ చివరి క్రూరమైన ముట్టడిలో ఆ కోట నిలబడిన సమయమది. ఇది కేవలం సైనికుల మధ్య యుద్ధంలా కాకుండా మానవ సంకల్పానికి, సహనానికి పెట్టిన ఒక అగ్నిపరీక్షలా నిలిచింది. ఆ 7 ఏళ్లలో పరిస్థితి ఎలా ఉండేదంటే, కోటె బయట మొఘల్ శిబిరాల్లో రోగాలు, నిరాశతో సైనికులు చనిపోతున్నారు. చాలామంది పారిపోతున్నారు. అదే సమయంలో కోట లోపల ప్రతి మెతుకునూ లెక్కపెట్టుకుంటూ అస్సలు తగ్గని సంకల్పంతో మరాఠా యోధులు రోజులు గడిపారు. ఆకలితో ఉన్నా వాళ్లు ఊరికే కూర్చోలేదు. రాత్రికి రాత్రే బయటికొచ్చి మొఘలుల సరఫరా మార్గాలపై దాడులు చేసేవారు. వాళ్ల ఫిరంగులను పాడుచేసేవారు.
అంతేకాదు దగ్గర్లోని కోటలపై కాగడాలు వెలిగించి సహాయక సైన్యం వస్తోందనే భ్రమ కల్పించి శత్రువును మానసికంగా కూడా దెబ్బతీశారు. అలా 7 ఏళ్లు గడిచిపోయాయి. సంవత్సరం 1688. ఈ సుదీర్ఘ పోరాటానికి ఇక ముగింపు పలకాల్సిన సమయమొచ్చింది. అంతులేని సైన్యం ముందు ఆ 600 మంది ఎన్నాళ్లని పోరాడగలరు? చివరి భీకరమైన దాడిలో గోడలు బద్దలయ్యాయి. రామ్సెచ్ కోట మొగలుల వశమైంది. దానిపై మొఘల్ జెండా ఎగిరింది. కాని ఇది నిజంగా మొగలుల విజయమా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక చిన్న కోట కోసం వాళ్లు 7 ఏళ్ల సమయాన్ని, వేల మంది సైనికులను, లెక్కలేనంత సంపదను కోల్పోయారు. వాళ్ల సైనికుల ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోయింది. మరోవైపు మరాఠాలు కోటను కోల్పోయినా వాళ్ల స్థైర్యం ఆకాశాన్నంటింది. అందుకే చరిత్రకారులు దీన్ని ఓటమిలో గెలుపుగా అభివర్ణిస్తారు. నిజానికి ఈ 7 ఏళ్ల యుద్ధం ఔరంగజేబుకు ఒక పెద్ద గుణపాఠం. మరాఠాలను ఓడించటం అంత సులువు కాదని అతనికి అర్థమైంది. ఈ ఒక్క ముట్టడి మొఘల్ సామ్రాజ్య ఖజానాను, సైనిక శక్తిని ఎంతగా దెబ్బతీసిందంటే, దక్కన్లో ఔరంగజేబ్ చేసిన 27 ఏళ్ల సుదీర్ఘ యుద్ధపతనానికి ఇదే ఆరంభమైంది. చివరిగా ఒక్క మాట. కోటలు పడిపోవచ్చు, కాని స్ఫూర్తి ఎప్పటికీ ఓడిపోదు. కేవలం 600 మంది యోధులు తమ అసాధారణమైన తెలివితో, అచంచలమైన స్ఫూర్తితో ఒక మహాసామ్రాజ్యాన్ని 7 ఏళ్లపాటు నిలువరించి చరిత్ర గతిని మార్చేశారు.